హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ టిప్స్ అండ్ ఐడియాస్. నేను మీ స్వప్న. ఈ ఛానల్లో మీకు లేడీస్ కాదు, పెద్దవాళ్ళు కాదు, చిన్నపిల్లలు కాదు, అందరికీ ఉపయోగపడేటటువంటి బ్యూటీ, హెల్త్, కిచెన్ అండ్ క్లీనింగ్, ఆర్గనైజేషన్, అలాగే మన డైలీ లైఫ్లో మనకు ఎంతో ఉపయోగపడే ఎన్నో మంచి మంచి విషయాలను నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో మిస్ చేయకుండా ఉండాలి అంటే మీరు మన స్వప్నాస్ టిప్స్ అండ్ ఐడియాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అనే ఐడితో ఉంటుంది, దాంట్లో కూడా మీరు ఫాలో చేయండి. ఇవాళ మన గోల్డెన్ టాపిక్ ఏంటంటే, మనం రెగ్యులర్గా ఎన్నో పనులు ఇంట్లో చేసుకుంటూ ఉంటాం, కానీ కొన్ని రకాల పనుల్ని ఇవి చేయాలని ఆలోచిస్తూ ఉంటాం, కానీ అవి టైంకి చేయడానికి అయితే మనకు కుదరదు. సో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాము, మర్చిపోతూ ఉంటాము, అది పోస్ట్పోన్ అయిపోతూనే ఉంటుంది. సో ఇలాగ పోస్ట్పోన్ అయ్యే పనులు పోస్ట్పోన్ అవ్వకుండా సమయానికి చేసుకోవాలి అంటే మీకు ఉపయోగపడే ఒక చిన్న విషయాన్ని షేర్ చేస్తాను. లాజిక్ చాలా సింపుల్, కాకపోతే దాని రిజల్ట్ మాత్రం చాలా అమేజింగ్గా ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత. సో ఇక్కడ మన ఇంట్లో ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి, ఏమేమి చేయాలి అనే బాధ్యత అంతా కూడా ఇంట్లో లేడీస్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి లేడీస్లో 2 టైప్స్ ఇక్కడ తీసుకోవాలండి. ఒకళ్ళు వర్కింగ్ ఉమెన్, ఒకళ్ళు నాన్ వర్కింగ్. వర్కింగ్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండి చేసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఎగ్జిక్యూషన్ ప్లాన్, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో పాయింట్స్ డిఫరెంట్గా ఉంటాయి. వర్కింగ్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు. సో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంకా రోజువారీ చేసే పనులు కాక ఇట్లాగే అడిషనల్గా చేయడానికి అయితే వాళ్ళకి కుదరదండి, వాళ్ళు అలసిపోయి ఉంటారు. కాబట్టి సో వాళ్ళ కోసం నేను డిఫరెంట్గా చెప్తాను. ఇప్పుడు ముందుగా చెప్పబోయేది ఏంటంటే ఇంట్లో ఉండే లేడీస్ కోసం. సో ఈరోజు మనం చెప్పేది ప్రతిరోజు చేసే ఊడవడం, తుడవడం ఇలాంటి పనులు కాదు. మనం కొన్ని పనులు లైక్ ఇంట్లో నేను ఇది చేయాలనుకున్నాను, ఇది సర్దాలనుకున్నాను, ఇది తీయాలనుకున్నాను, ఇట్లా బోల్డ్ అని ఉంటూ ఉంటాయి లిస్ట్. అనుకున్నవి అట్లాగే ఉంటాయి, కానీ మనం చేయలేమన్నమాట. సో అలా మీరు ముందు అసలు నేను చెప్పే రూల్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే, ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక పెన్ను, పేపర్ తీసుకొని, లేదంటే మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అయినా తీసుకొని, మీరు ఇంట్లో ఏవేవైతే పనులు ఇప్పటివరకు చేయాలి అంటే, పలానా సరుకులు తీసుకురావాలంటే ఈ కార్నర్లో సర్దాలనుకున్నాను, లేదంటే ఇది ఇట్లా ఏవేవైతే ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ లాగా రాసేసుకోండి. అది మీకు ఎక్కడైనా సరే మీ ఇష్టం. మీరు మ్యాగ్నెట్ ఉంటే ఒక ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటారు, కిచెన్లో ఎక్కడైనా ఒక పక్కన కబోర్డ్కి లోపల కనిపించకుండా అంటించుకుంటారు, లేదంటే మీ ఫేవరెట్ ప్లేస్ ఎక్కడైనా సరే మీకు రెగ్యులర్గా కనపడాలి, అలాంటి చోట పెట్టుకోండి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి రేపటి నుంచి మీరు ప్రతిరోజు చేసే పనులు చేసుకోగా మనకి ప్రతినిత్యం ఖచ్చితంగా కనీసం 30 నిమిషాల సమయమైనా స్పేర్గా ఉంటుందండి. అంత 30 నిమిషాలు కూడా మనం ఖాళీగా లేకుండా అయితే ఉండము ఇంట్లో ఉండేవాళ్ళమైతే. సో ఆ 30 మినిట్స్ టైం ఏంటనేది మీరు తెలుసుకోవాలి. మీకుండే బాధ్యతలను బట్టి, మీకుండే సమయాన్ని బట్టి మీకు ఆ 30 నిమిషాలు ఏ సమయంలో మిగులుతుందో గమనించుకొని ఆ టైంలో ఒక్కసారి ఆ పేపర్ చూసి ఆ రోజు ఏ వర్క్ చేసుకోగలరు. లైక్ పిల్లల షెల్ఫ్ అంతా గజిబిజిగా ఉంటే సర్దుదామా, లేదంటే బుక్స్ షెల్ఫ్ ఏమైనా గజిబిజి ఉంటే సర్దుదామా, లేదంటే టీవీ యూనిట్, మనం రోజు చేసే క్లీనింగ్ తోటి టీవీ యూనిట్ క్లీన్ చేయం కదా, సో ఆ కార్నర్ వరకు కొంచెం క్లీన్ చేసుకుందామా. ఈ విధంగా మేడ్స్ అంటే పని వాళ్ళు ఉన్నవాళ్ళు తప్పిస్తే ప్రతిదీ ఇంట్లోనే ఆడవాళ్ళు చేసుకునే వాళ్ళకి ఇలాగా కొన్ని పనులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆ లిస్టులో మీరు రాసుకున్న వాటిని ఆ రోజు టిక్ పెట్టి ఆ పని అయితే ఫినిష్ చేసేసారనుకోండి, ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఉండేటటువంటి సాటిస్ఫాక్షన్ కానీ మనకి ఆ మ్యాజిక్ కూడా చాలా నచ్చుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం ప్రతిరోజు ఎక్కువ సమయం అవసరం, ఒక అరగంట తీసుకోండి, ఒక చిన్న పని తీసుకోండి, అది మనం రోజువారీ చేయని పని కాబట్టి అది ఆ రోజు ఫినిష్ చేసేస్తే అది మనకు తెలియకుండా ఒక వారం అయ్యాక వారం రోజుల పనులు ఫినిష్ అయిపోతాయి. సో మన ఓవరాల్ ఇల్లంతా కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, క్లీనింగ్గా ఉంటుంది, మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న విధంగా ఇప్పుడు లేము, మనం ఎంత చక్కగా అన్నీ టక్క చేసేసుకుంటున్నామని అనిపిస్తుంది. ఇది ఒక హ్యాబిట్గా అయిపోయింది అనుకోండి, మీరు ప్రతి నెల ఫస్ట్కి వచ్చేసరికి రాసుకోవచ్చు ఆ నెలకు ఉన్న పెండింగ్ పనులు. లేదు అంటే ఆ ఒక పేపర్ లిస్ట్, ఒక పెద్దది లైన్స్ ఉన్న పేపర్ ఉంచుకొని ఎప్పటికప్పుడు యాడ్ అయ్యే వాటిని మీరు దాంట్లో రాసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు మీకు మిగిలిన ఒక 30 మినిట్స్ టైంలో ఆ చిన్న పనిని చేసేసేయండి. సో దట్ ఎంత ఆర్గనైజ్డ్గా, ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్లానింగ్గా ఉంటుందో మీ లైఫ్ మీరే ఊహించలేరు. సో ఇది నేనేదో చెప్పే మాటలు కాదండి, నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి నాకు బాగా నచ్చినటువంటి పాయింట్నే మీకు ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక ముందు కూడా ఇటువంటి మంచిగా యూస్ఫుల్ ఆర్గనైజింగ్ టిప్స్ అన్నిటి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా చేసుకుంటే మీరే గెస్ట్ చేయరు, మీకు తెలియకుండా ఎన్నో పనులు చక్కగా అయిపోతూ ఉంటాయి అనమాట. సో మీకు ఒక అలవాటు అయిపోద్ది, ఇప్పుడు ఈరోజు నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, ఈరోజు నేను ఏం పని చేసుకోగలను, ఒకసారి చూద్దామని చెప్పి మీరు ఆ పేపర్ చూస్తారు. మీరు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏవో గజిబిజి చేసినవో ఏమైనా బొమ్మలన్నీ ఒక రోజు క్లీన్ చేయాలని పెట్టుకోవడమో ఏదో రాసుకుని ఉండొచ్చు కదా, సో ఆ పని చేసేస్తారు. అవన్నీ క్లీన్ అయిపోతే అరే ఈరోజు అనుకోకుండా నీ పని చేసేసానే అనుకుంటాం. ఇలాంటి ప్లానింగ్ లేకపోతే జరిగేది ఏంటంటే, మనం ఆ పని చేయాలని అనుకుంటామో, మనకు సమయం ఉండిద్ది, కాకపోతే సమయానికి ఆ పని చేయాలని గుర్తురాక
పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ చిన్న చిట్కా పాటించడం ద్వారా మనకి ఏంటంటే ఏ పనులు ఉన్నాయి, ఏవి చేసుకోవాలో టక్కన ఐడియా వస్తుంది. ఐడియా రాగానే అది ఇంప్లిమెంట్ చేస్తే ఆ రోజుకు ఒక అరగంట సమయంలో మనం అనుకున్న పెండింగ్ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇట్లా మన రెగ్యులర్గా ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్స్ అయితే ప్లాన్ చేసి చేసుకోవచ్చు. మరి ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళు ఒకసారి క్యాలెండర్లో వాళ్ళకున్న హాలిడేస్ కానీ లేదంటే జనరల్ హాలిడేస్ ఏదైనా సండేస్ ఏదైతే వస్తున్నాయో చూసుకుని ఆ రోజుల్లో చేసుకునేలాగా వాళ్ళు రాసి పెట్టుకుంటే ఆ టైంలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతోటి డిస్కస్ చేసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈరోజు ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, నాకు మీలో ఈ పనికి సహాయం చేయాలని చెప్పి మీరు అరగంట కాదు ఒక గంట పెట్టుకొని ఆ వర్క్ అనేది ఫినిష్ చేసేసుకోండి. సో దట్ అది ఇంట్లో క్లీన్ చేసుకునే ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే ఎప్పటి నుంచో ఉతకాలనుకున్న బెడ్షీట్స్ కావచ్చు, ఇట్లా బోల్డ్ పనులు ఉంటూ ఉంటాయి కదా లేడీస్, ఇది చేయాలి అది చేయాలని మైండ్లో పెట్టుకునేవి. సో అట్లా మీరు చేసేసేయచ్చు అనమాట. అండ్ మీరు ముందుగానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుంటారు కాబట్టి వాళ్ళు మీకు అవైలబుల్గా ఉంటారు. మీకు ఏ రోజు ఏ పని చేయాలంటున్నారో ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్స్ ఉంటున్నాయి కదా, హ్యాపీగా మీరు ఫోన్లో రిమైండర్ పెట్టేసుకుంటే ఆ రోజు ఏ టైంలో మీకు ఫ్రీ ఉంటుందో ఆ టైంకి ఒక అరగంట గంట ముందు అలారం పెట్టారనుకోండి, మీరు అందరినీ అలర్ట్గా ఉంచి మీకు హెల్ప్ అయ్యేలాగా వాళ్ళతోటి పని అనేది చేయించుకోవచ్చు. లేదు అంటే మార్నింగే మీరు అలారం పెట్టుకున్న ఆ అలారం చూసుకున్నారే ఈరోజు ఈ పని చేయాలి అనుకున్నాను కాబట్టి మీరు ముందుగానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పి ఈరోజు ఈ వర్క్ చేయాలి, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసి వాళ్ళ హెల్ప్ మీకు ఉండేలాగా చేసుకొని ఆ పనిని ఆ రోజు మీరు చక్కగా మీ రెగ్యులర్ పనులతో పాటుగా ఇంకా కుదిరితే ఏదైనా బయటకు వెళ్ళే పని ఉంటే ఇంకా అలర్ట్గా ముందుగానే చేసేయచ్చు. ఒక రోజు కొంచెం బతిమాలుకోవాల్సి వస్తుంది, రెండో రోజు కొంచెం బతిమాలుకోవాల్సి వస్తుంది, ఇక మూడో వారం నుంచి నాలుగో వారం నుంచి వాళ్ళే మీరు అడగంగానే ఈరోజు అమ్మ ఈ పని చేపిస్తుంది, సో మనందరూ హెల్ప్ చేయాలన్న మైండ్ సెట్ వాళ్ళే అడ్జస్ట్ చేసేసుకొని మీకు చక్కగా హెల్ప్ చేస్తారు. హ్యాపీగా మీ పనులు అనేవి ఈజీగా అయిపోతాయి. ఇంకొంచెం ముందుగానే మనం ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఈరోజు ఈ పని మనం అమ్మకి ఇంకొంచెం తొందరగా చేసేస్తే మనం బయటకు వెళ్ళొచ్చు, లేదంటే బయట ఈ పని ఉంటుంది కదా వెళ్ళాలి అని ఇంకా అడ్వాన్స్గా కూడా వాళ్ళే మీకు సజెషన్ ఇచ్చి టకటక పనులు చేసేస్తారనమాట. సో ఇవి ఏంటంటే ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్స్ అండి. కూర్చొని విని ఆహా అనుకుంటే వచ్చేటి కాదు, మీరు చెయ్యాలి. చేసిన తర్వాతే మీరు ఆ వచ్చే మార్పును చూసినప్పుడు మీకు ఇంకా మంచి ఎనర్జీ లెవెల్ అనేది వస్తుంది. హ్యాపీగా మీరు మీకు నచ్చినట్టుగా ప్లాన్ చేసుకొని మీ పనులన్నీ కూల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న రొటీన్ అంతా మన రోజువారీ చేసే క్లీనింగ్ కాదండి. ఎప్పుడైనా సరే చేయాలి అనుకుంటూ పోస్ట్పోన్ చేసే పనుల్ని ఈ విధంగా చేసుకున్నారంటే హ్యాపీగా మీకు తెలియకుండానే అన్నీ కూడా కూల్గా నడిచిపోతూ ఉంటాయి. సో మరి నేను చెప్పిన టిప్స్ ఎలా ఉన్నాయి, నచ్చితే మాత్రం మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకా ఇటువంటి మంచి యూస్ఫుల్ మన డైలీ లైఫ్లో ఉపయోగపడేటటువంటి అన్ని రకాల టిప్స్ని అందం దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి మీకు ఇంట్లో ఉపయోగపడే బోల్డ్ అండ్ చిట్కాలు నేను ఈ వీడియో ద్వారా షేర్ చేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ మిస్ అవ్వకుండా హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.